ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. హర హర మహాదేవ. రేపు అనగా ఆదివారం 7వ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం అనేది మనకి ఉండబోతుంది. ఈ విషయం మనందరికీ తెలుసు. మనందరం కూడా ఆల్రెడీ ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు ఈ గ్రహణం గురించి. అయితే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ ఎందుకు వస్తుంది, అసలు రాహువు చంద్రుణ్ణి సూర్యుణ్ణి ఎందుకు మింగుతాడు, దీని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే రాహువు సూర్యుని మింగితే సూర్యగ్రహణమని, చంద్రుణ్ణి మింగితే చంద్రగ్రహణమని మనందరికీ తెలుసు. దీని వెనకాల స్టోరీ ఏంటంటే, పూర్వము దుర్వాస మహాముని శాపం వలన దేవతలంతా శక్తిని కోల్పోయి రాక్షసుల చేత పీడింపబడుతుంటారు. అయితే విష్ణుమూర్తి యొక్క ఆదేశం మేరకు వీళ్ళంతా కలిసి సాగర మథనాన్ని జరిపిస్తారు. అలా జరిపించినప్పుడు అందులో నుంచి అమృత భాండ్యం అనేది బయటపడుతుంది. అమృతాన్ని చూసిన రాక్షసులంతా దాన్ని తీసుకోవాలని అనుకుంటారు. అలా తీసుకోవాలని అనుకునే లోపే విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తి మోహిని రూపంలో వచ్చి ఆ అమృత భాండాన్ని తీసుకొని దేవతలందరికీ పంచుతూ ఉంటారు. అలా పంచుతున్నప్పుడు రాక్షసులలో ఒకడైన సురభాను అనే రాక్షసుడు దేవతలా మారి అక్కడ కూర్చొని అమృతాన్ని స్వీకరించడానికి చూస్తూ ఉంటాడు. అలా అమృతాన్ని స్వీకరిస్తూ ఉండగా సూర్యుడు చంద్రుడు చూసి విష్ణుమూర్తికి తను అసురుడని చెబుతారు. అప్పుడు విష్ణుమూర్తి తన చేతిలో ఉన్న చక్రంతో తనని వధిస్తాడు, ఆ తలని నరికేస్తాడు. అప్పుడు అమృతాన్ని తాకిన తన తల మరణం లేనిదిగా మారిపోతుంది. అదే రాహువుగా మారుతుంది. తన మిగతా బాడీ అంతా కూడా కేతువుగా మారిపోతుంది. తనని విష్ణుమూర్తికి పట్టించినందుకు గాను రాహువు సూర్యుణ్ణి చంద్రుణ్ణి తరుముతూ ఉంటారు. అలా తరుముతూ తనకి దొరికినప్పుడల్లా, అంటే తనకి ఛాన్స్ దొరికినప్పుడల్లా సూర్యుడిని ఒకసారి చంద్రుడిని ఒకసారి మింగుతుంటారు. సూర్యుడిని మింగినప్పుడు రాహుగ్రస్త సూర్యగ్రహణం అని, చంద్రుడిని మింగినప్పుడు రాహుగ్రస్త చంద్రగ్రహణం అని ఇప్పటికీ ప్రకృతిలో జరుగుతూ ఉంటుంది. ఇది ఈ స్టోరీ. మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అందరికీ ఆ పరమేశ్వరుడు అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః.